ఫస్ట్ డే ఫంక్షన్ ఎవరికంటే మా కొడుకు వల్ల కొడుతుంది మనుకుంది అనమాట. స్వామి అంటే అనుకుంటే మేము మంచి పడతాము. మా కొడుకు వల్ల కొడుకుది చిన్న ఉంది 12 months. ఫస్ట్ కొడుకే సెకండ్ బేబీ అనమాట. ఇప్పుడు కూడా బాబే. ఇగో డెకరేషన్ చూడండి, ఖర్చు లేకుండా ఇది ఒకటి కొనుక్కొచ్చి ఎంత మంచి డెకరేషన్ చేసారు. ఇట్లా చిన్న ఏమన్నా బయట 1000, 2000, 3000 దాకా తీసుకుంటారు. ఇప్పుడు లేకుండా ఇప్పుడు బావా ఇగో స్వామి పిల్లలు కలిసి బుగ్గలు మంచిగా మీరే కట్టారు. ఇప్పుడు ఇది అందరం కలిసి కట్టాము. ఇప్పుడు దాకా ఊదిరు పిల్లలంతా అలా కూర్చొని మొత్తం బాగుంది. చిన్న మంచిగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే ఇక ఫంక్షన్ అంటే వంటలు చేయాలి కాబట్టి వంటలు చేస్తారు అక్కడ. చూద్దాం దారి వంట చేస్తుందా? చేస్తున్నారు, వంట చేస్తుంది. ఫస్ట్ టైం ఇయ్యలనే చేస్తున్నాం. మాడపడుచు పన్నెండు అట్లే ఉంటుంది. కొంచెం ఏమనుకుంటుంది బిజీ ఎందుకంటే టైం అవుతుంది. మళ్ళీ బయట వర్షం మొగ్గులు వస్తుంది కాబట్టి కొంచెం టెన్షన్ ఉందన్నమాట. ఇప్పుడు పప్పు ఆలుగడ్డ కర్రీ. ఆడ అన్నయ్యనేమో వంట చేసి అన్నయ్యను చెనుగు కూడా ఉడకబెట్టారు. 20 వరకు చెనుగు కూడా వస్తారు కాబట్టి వేస్తారు. వీడన్నీ కట్ చేసి అన్నీ పెట్టేసి ఎందుకంటే టక్క వంట వేస్తారు. వంట వేసి వాళ్ళంటే మా అన్నయ్య మటన్ ఫస్ట్ సూపర్ చేస్తాడు. ఎందుకంటే మేము పైన ఇల్లు కట్టుకున్నప్పుడు మా అన్నయ్య వేసింది మటను, చికెను, బగార్ రైస్ అరవై సూపర్ ఉంది అన్నట్టు. నాకు బాగా నచ్చినప్పుడు వంట బాగా చేస్తాడు మా అన్నయ్య. ఇక మేము ఇప్పుడు ఈడికి వచ్చింది అయితే ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో తీసుడు. అంటే ఈడికి వచ్చిన ఎప్పుడో ఎన్నోసార్లు కానీ వీడియో తీసుడు అయితే ఫస్ట్ టైం. వేరే దావత్కి వచ్చాం కాబట్టి కూర వండుతుంది బావా. ఇప్పటిదాకా మా అక్కను చూపించిన కదా, మళ్ళీసారి చూపిస్తే ఇద్దరు తయారైనాక. కానీ వంట చేస్తుంది. ఇది ఏంటిది మటన్ కర్రీ. ఈయనే ఇంటేనుక మా బావాలు ఇంటేనుకనే ఖాళీ ప్లేస్ ఉంది, ఈడనే చేస్తున్నాం వంటలు. ఇప్పటిదాకా డెకరేషన్ అంటే పక్కకు రూమ్ ఉన్నది ఒకటి, షటర్ రూమ్, దాంట్లో డెకరేషన్ చేసినాము బెలూన్స్ ఇట్లా. ఇప్పుడు ఈడ వంట ఇది ఇంటాను కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇదంతా ఈయనే ఉండే. ఈ చెట్టు మంచిగా ఉంది. మా అన్నయ్య ఉన్నప్పుడు బాగా మీకు ఎక్కి అప్పుడు ఎక్కి ఎక్కినే. అన్నయ్య చెప్పు, మాట్లాడు. ఏం చేస్తున్నావు, ఏం కథ, ఎవరు దావతు? మా మన్మది దావతున్నది ఈరోజు 21st డే. మా బామ్మర్ది వచ్చిండు, మా చిన్న బామ్మర్ది. మేము ఈయనే ఉంటాం గజ్వెల్. ఇది వరకు దాకా డెకరేషన్ చేసిండు. ఇక్కడ ఇప్పుడు మటన్ అవుతుందా లేదా చూస్తానికి వచ్చిండు. వండుతుండని వీడియో తీద్దామని వచ్చిన. అంటే మంచిగా వండుతాడు వంటలు. మరి ఇది వరకు కూడా మా దగ్గర ఫంక్షన్ కార్డు వండిండు. మా ఇంటి మందం మేమే చేసుకుంటాం ఎప్పుడైనా. వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇవ్వము. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వము. వంటలకు గింటలకు మా వంటలు మేమే చేసుకుంటాం. పెద్ద అయితేనే మ్యారేజ్ అయినా పెద్ద ఫంక్షన్లు అయితే వేరే పెడతాం. చిన్న ఫంక్షన్లకు మేము అప్పుడు మనకు పని ఉంటుంది కాబట్టి అట్లా. లేకపోతే అప్పుడు కూడా హాయ్ చిన్నారి చెప్పు. ఏ క్లాస్ చెప్పు చిన్నారి. అయ్యో మంచి వీడియోలో రీల్ వేస్ట్ అవుతుంది. చెప్పు చిన్నారి. అక్కకు బాబు పాప ఇద్దరు. టీచర్ అక్క. ఎక్కడ అక్క పోస్టింగ్? ఇది రాజగోపాల్పేట, నంగనూరు మండల్. అక్కడ అక్క వాళ్ళ హస్బెండ్ కూడా టీచరే, గవర్నమెంట్ టీచర్లు ఇద్దరు. వీళ్ళది ఓన్ సిద్దిపేట మాది. మా ఫ్రెండ్ వీళ్ళ వదినే, మా డిగ్రీ ఫ్రెండ్. వంటలు అవుతుంది, ఎండ కొడుతుంది. నేను అందుకే అంగిప్పేసేసిన గరం గరం. చికెన్ వండిడు. ఈయనే ఉన్నాడు ఇంటర్ అప్పటి నుంచి. మరి వాళ్ళు చేస్తారు, నువ్వు ఉండి చేసినావు. మరి ఇప్పుడు నాకు వంట చేయరు. చేసే పండుగ చేసిన రైస్, అల్లం మటన్. మంచిగా వండుతాడు మా అన్నయ్యకి. అసలు ఎట్లా ఉంటాడు నాకు తెలియదు కానీ మంచిగా ఉంటాడు, బాగా నచ్చుతుంది నాకైతే. చూడరు చికెన్ నేర్చుకోమంటే చికెన్ గ్రేవీ మా అన్నయ్య చూపించాలి మొత్తం వీడియోలో. మా అన్నయ్య అసలు ఎట్లా వండుతాడని సీక్రెట్స్ ఏంటని బయట పెట్టాలి మనం. అట్లా ఎప్పుడు ఏదైతే వీళ్ళకి ఇప్పుడు అందరికి వేసేది అంటే మరి అందరూ అట్లా రా అన్నయ్య వంటలు. ఇంకా వెజ్ కర్రీస్ లోపల
అది రెడీ చేస్తారు. ఏంటిది మాణిక్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ. ఈ చెంబు బాయికి బాయి నీళ్ళు, కొందరికి ఆచారం ఉంటుంది, బాయిలో నీళ్ళు తీస్తారట. మా ఏంటిది మా గొడవలకు అంటే బాగా ఏడుంది మరి మిస్ అయిపోయిన పోయినసారి తీయలేదు కాబట్టి రెడీ చేస్తారు. గిట్ వస్తే ఇటు అందరం గిట్ ఇటు నుంచి అందరూ పడుతురు. పడుతుందా? అట్లా అయితే తెలుగు రాదు, ఇట్లయితేనే పడుతురు. ఇక వెజ్ కర్రీ చూపిస్తా. ఇది బ్యాక్ ఆలుగడ్డ కర్రీ, తర్వాత పచ్చి పులుసు, పప్పు, తర్వాత ఇలా వెజ్ నాన్ వెజ్లో కాడ వేసాం, వెజ్లో కాడ వేసాం. ఒక ఫ్రెండ్స్ ఇవ్వాలి. ఈ చెంపులు కూడా ఇది తీసుకోవాలా? బాయిల నీళ్ళు తీసి పోసుకున్నావా? ఈ ఆచారం తెలియదు. ఫస్ట్ కూడా కూర్చోప్పుడు కానీ నేను అప్పుడు లేట్ వచ్చినాను. ఆ బాయిల నీళ్ళు తోడేటప్పుడు వీడియో తీయలేకపోయినా. వచ్చి వీడియో తీస్తాను బాయిల నీళ్ళు తోడే. అందరు వస్తున్నారు. పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 1:30 అయిపోయింది. ఇక పురుడు చేయడమే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందైతే ప్రతి ఒక్కరికి వచ్చిన చుట్టాలకు ఇంట్లోకి అందరికైతే పసుపు కుంకుమ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మా కోడల ఆడిపడుచుకు పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి పెట్టేసిన అనమాట. మా ఫంక్షన్లలో మా సైడ్ అయితే ఎట్లుంటుందంటే, మనం ఒక ఫంక్షన్ వినామంటే అన్నం వెనుక ముందు కావచ్చు కానీ పసుపు కుంకుమ అనేది ఖచ్చితంగా వేయాలి. లేదు అంటే కొంచెం ఇక అది బాగుండదు. అది అట్లా అనమాట. ఇక తర్వాత అందరికీ అది అయిపోయాక మళ్ళీ కాళ్ళకు పసుపు కూడా పెట్టిన. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకున్నాం అనమాట. ఇక అంతా కంప్లీట్ అయినాక ఏంటంటే పురుడు స్టార్ట్ అవుతుంది. దానికన్నా ముందు ఏంటంటే మా సైడు తెలంగాణ సైడ్ అయితే ఖచ్చితంగా 21st డే రోజు బియ్యం పోసుకుంటారు. బాయికి అప్పుడు ఏంటంటే బాయిలు ఉన్నాడు. బాయికి ఇట్లా పసుపు కుంకుమ అది ఏంటి సున్నము జాజు బాయిలు. నేను అదే అప్పట్లో బాయిలు ఉండే, తర్వాత ట్యాంక్ లేదు, తర్వాత ఇప్పుడు బకెట్ లేదు. 5 బొట్లు పెట్టి మాకు లేదు అట్లా ఆచారం. పెట్టేసారు. నూనె ఉంది, నూనె పోసుకుంటారట. పసుపు కుంకుమ వేసిలా నవధాన్యాలు కూడా ఇస్తారట. నేను అప్పుడు అంతా ప్రాసెస్ లేదు, ఇవన్నీ ఫస్ట్ టైం వచ్చిన. తీస్తున్నా మిమ్మల్ని అందరూ పడుతున్నారు. ఫోటో కూడా తీస్తున్నా. ఫోటోనా అది మర్చిపోటి ఏదో తీయమవునా పోండి ఇట్లా పట్టుకున్నావా? ఇటే వస్తారా? అవి పొద్దున బేబీకి స్నానం చేయించానట. పొద్దున రేపు పొద్దున చిన్నాడు కదా, ఆయనకు స్నానం చేయించానట. అవితో దాచిపెట్టింది కింద లోపల పెట్టినాము. స్టార్టింగ్లో అయితే మా ఆడపడుచు మా అన్నయ్య అయితే మా కోడలు వాళ్ళకు ఇలా బొట్టు పెట్టి బట్టలు పెట్టారు కదా, ఆ కట్టుకున్న తర్వాత నీళ్ళు తోడారు బాయిలా. ఇప్పుడు ఏంటంటే పుడు స్టార్ట్ తొట్టాలు వేసి పేరు ఇట్లా పెడతారనమాట. అది కూడా ప్రాసెస్ ఏంటంటే తొట్టాల ఈక్వల్గా రగ్గేసేసి తల్లి చీర ఖచ్చితంగా వేయాలి. మళ్ళీ దాని కింద గుడాలు కూడా పెడతారు. అంటే ఇప్పుడు చీర కింద కొన్ని గుడాలు పెట్టేసి తల్లి చీర వేసి అందులో బాబున పాపన ఇట్లా ఉయ్యాలేసి ఊపి మనం అనుకున్న పేరు ఫస్ట్ దేవుళ్ళ పేరు పెట్టాలి ఒక 5, తర్వాత మనం అనుకున్న పేరు పెట్టాలి. ఈ ప్రాసెస్ కూడా ఏంటంటే ఆడవిళ్ళతోనే స్టార్ట్ చేస్తారు. మా ఇళ్ళలో ఏ పని అయినా ఏంటంటే మ్యాక్సిమం ఆడవిళ్ళతోనే స్టార్ట్ చేస్తారు. లేకుంటే ఇక మన ఇంటి వాళ్ళు. పేరు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. అనిర్విన్ పేరు వచ్చేసి బాబు. ఫస్ట్ కూడా బాబే మా కోడలకు, ఇప్పుడు కూడా సెకండ్ టైం కూడా బాబే పుట్టిండు.
ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అమ్మ వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కాబట్టి మా అక్కనైతే ఏంటి తెచ్చిన సొమ్ములు ఏది తెస్తే అది బట్టలు పెట్టవచ్చు, సొమ్ములు ఎటువంటి పెట్టవచ్చు, కడాలు పెట్టి నడుము గొలుసు తెచ్చిరు. కొంతమంది గోల్డ్ ఎవరికి తహాతకు తగ్గట్టు పెట్టాలని కంపల్సరీ లేదు, మన ఇంట్లో ఏది కలిగితే అది పెట్టవచ్చు. కొంతమంది అయితే మామూలుగా బట్టలు పెట్టేసి ఓడి బియ్యం కూడా పోసుకుంటారు, అంతే చెప్తున్నారు. ఇదే పెట్టాలి ఖచ్చితంగానే ఏం లేదు. ఇక తర్వాత మా ఆడపడుచు వాళ్ళు పెట్టి ఫోటో దిగిన తర్వాత ఒకరు ఇంకొకరు ఎవరు ఏది తెస్తే అది ఇట్లా వాళ్ళకి పెట్టేసి ఒక్కొక్క కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది పక్క రూమ్లో అనమాట, పక్క రూమ్లో చేసాము. ఇది చూసిరు కదా, తొట్టలనేమో మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో చేసాము, పక్కనే ఇది ఉంటుంది వేరే వాళ్ళది. ఇక కొంచెం మళ్ళీ మెసులుకొని రాదని చెప్పేసి పక్క వాళ్ళ రూము వన్ డే మందం ఇట్లా అది ఖాళీనే ఉంటుంది, వన్ డే మందం యూజ్ చేసుకున్నారు మా ఆడపడుచు వాళ్ళు అయితే. ఇక తర్వాత ఒకరికొకరు పెట్టిన తర్వాత నేను కూడా పెట్టేసిన, కొద్ది మందితోనే చిన్నగా చేసేసినాము. ఓడి బియ్యం అని చెప్పిన కదా, ఓడి బియ్యం పోసుకుందాం అనుకున్నారు కానీ ఆ రోజు ఇక కుదరక పోసుకోలేదు, లేదంటే ఇంకొంచెం పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు. ఈ ఓడి బియ్యం పోసుకునేది లేదు కాబట్టి చిన్న ఫంక్షన్ దగ్గర పిలుచుకొని చిన్నగా చేసేసారు. అంటే ఓడి బియ్యం ఖచ్చితంగా పోసుకుంటారు, వీలు లేకుండానే పోసుకోరు. అప్పుడు ఏంటంటే 1 year రూపా 5 monthsగా 9 monthsగా 11 monthsగా ఖచ్చితంగా ఒకసారి అయితే పోసుకోవాలి. తర్వాత మా అత్తమ్మని కూడా ఫోటో దిగమంటే అస్సలు దిగలేదు, ఇక బతలాడానికి కొసపటికి వచ్చి దిగింది. మా అత్తమ్మకైతే ఎంతమంది అంటే మా ఆడపడుచు ఫస్ట్, మా ఆడపడుచు మా అత్తమ్మ నేను నిలిచినాం కదా, తర్వాత 3 కొడుకులు, మొత్తంలో 4. మేము వచ్చేసి చిన్నోళ్ళము. మా ఆడపడుచుకు వచ్చేసి 3 కూతుర్లు, వీళ్ళు 3. మధ్యలో శారీ కట్టుకుంది పెద్ద ఆమె శ్వేత, ఇప్పుడు ఫంక్షన్ అయ్యేట ఆమె దివ్య, నడిపామె బ్లాక్ కలర్ డ్రెస్సు చిన్న ఆమె మౌనిక, 3 కూతుర్లే. ఫంక్షన్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అందరు కలిసి భోజనాలు చేస్తారు. ఇక ఇంట్లోనే వడ్డించినాము, ఇక బస్ సిస్టమ్ ఏం పెట్టలేదు, ఎందుకంటే వచ్చిన కొద్ది మంది కాబట్టి కూర్చోబెట్టి వడ్డన అయితే చేసినాము. వెజ్ తినే వాళ్ళకు వెజ్, నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్. మేమైతే అందరూ మ్యాక్సిమం 5 ఫాస్ట్ వచ్చి వేసిపోదామని చెప్పి తిన్నాము. 4:30 అవుతుంది, 5:30 అయితే వస్తుంది. ఫోటో తీస్తుంది. చెప్పు ఏంటండి ఏమంటావు? మా చిన్న బామ్మది గజ్వేల్కి వచ్చినాక బీరు తాగుతుండే, మందు తాగుతుండే బంద్ చేసిండు, ఇప్పుడు స్ప్రైట్ తాగుతున్నాడు. అక్కడ ఆరేపల్లెలు ఇల్లు అయ్యేదాకా వాళ్ళ బావ ఇల్లు అయ్యేదాకా ఎప్పుడో సరే కొంచెమేనా ఎప్పుడో ఒకసారా అదే అంటారు, అప్పుడు ఎప్పుడో ఒకసారి తీసుకుంటుండే, ఇప్పుడు మొత్తం గజ్వేల్కి వచ్చినాక కదా పెడు మరి మళ్ళీ గజ్వేల్ ఇల్లు తీసుకున్నాక స్టార్ట్ చేస్తాడు.